నమస్కారం అన్నయ్య. చాలా సంతోషం. నిన్న సాయంత్రం 5:30 నుంచి పులిహార కలిపిందే కలిపారు. పులిహార చేసి దాన్ని ఏమీ లేదు. దాన్ని డ్రగ్స్కి సంబంధించి నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని, డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని, డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకార్లను షికారు చేశారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, నా కారు నాతోనే ఉంది. మరి నిన్న హైదరాబాద్కి సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయి నాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి, మీ చేతనైతే. అంతే తప్ప బిడ్డల మీద, భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా? కడుపుకి కూడు తిన్నోడు ఎవడు కూడా ఈ పని చేయదు. అయితే ఈరోజు హైదరాబాద్ పోలీసు నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా? ఏమంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి. నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు, ఉండదు. అది నా కుటుంబ నైజం. నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు కొంతమంది, తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి బాధ. ఎవరికైనా బిడ్డలే. తప్పు చేసుంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా? డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికొస్తాయా? ఎవరు రికమెండ్ చేయాలా?
ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? తప్పు చేసి ఉంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది. తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది. మీరు గుడ్డ గాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకానాథ్ గారు కాదు, మా కాడ సర్ఫెక్సల్ ఉండదు. కానీ నా బిడ్డ మీద, నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంతు తేల్చేదాకా, దాని వెనక ఎవరున్నారో, దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో, మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు. కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అన్ని దగ్గరలో కూడా చాలామంది అన్ని రకాలుగా నన్ను, కాబట్టి నేను జీర్ణించుకోగలను. నేను రాజకీయంగా ఉన్నాను, కుల సంఘాల్లో ఉన్నాను. నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, బాధలు నేను అందరికీ చెప్పుకోగలను, చేయగలను. మరి నా తోటి ఫ్రెండ్స్ అయితే నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తండ్రులు పడ్డ మనకు శోభ అంత తేలిగ్గా వదులుతుందా? మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతుందా? తప్పు చేసుంటే వేసుకోవాలా? సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా, డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నాను. అది ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని క్షమించే పనే లేదు. ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు. ద్వారకా ఇలాగ కూడా ఉంటాడని ఖచ్చితంగా 100% చూపిస్తా. నా మీదైతే సర్ఫెక్సల్తో కడుక్కోవడం కాదు, నా కొడుకు మీద, నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా. వెనక్కి తగ్గే పనే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? రాసే ఎదవలకు ఒక ఆలోచన లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారకా దందాలో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత? నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం. మేమేందో, మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అడిగితే చెప్పద్ది. అలాగా ఒక నిబద్ధతతో, ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో. దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం. చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం. ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని, వాట్సాప్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తీసుకున్నాకే పెడతాం, 100% పెడతాం. దాంట్లో ఏమీ వేరే ఆలోచన లేదు. అది ఎవరైనా కావచ్చు. నా పార్టీ నాకు అన్యాయం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు చేస్తుంది? మా ఇంట్లో తిని మీ ఇంట్లో పనిచేసేవాడు నేను. నా మీదకి ఎందుకు కక్షలు, కార్పణ్యాలు? నేను ఏ రోజు ఆశించి పనిచేయలేదే. మీకు మీడియా అనేది మీకు ఎట్ట ప్యాషను, రాజకీయం అనేది నాకు ప్యాషను. మీరేమన్నా కోట్లు సంపాదిస్తున్నారా? అదే పరిస్థితి కూడా. ఏమీ చేయలేక, ఏ విధమైనటువంటి అలిగేషన్స్, కరప్షన్లో లేక ఇంకోటో లేక వీడిని ఏ విధంగా అయితే మనం కట్టడి చేయగలమో అని చూసుకున్నారు. ఫోకస్ ఆ పక్క తిప్పారు. ఏమైంది? ఏమీ కాదు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మా పెంపకం మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద మాకు ఆ నమ్మకాలు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అసలు ఎంత ఇమేజ్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఈరోజు దాకా ఇంతమంది ఉన్నారన్న విషయం నాకు తెలియదు వాస్తవంగా కూడా.
నిన్న రాత్రి 3 దాకా ఫోన్లు, వేల ఎస్ఎంఎస్లు. ఇటు కూడా ఉంటుందా అన్నది నాకు ఒక రకంగా నాకు మేలే చేశారు. దాంట్లో ఏమి వేరే సందేహం ఏమీ లేదు. మేము క్లియర్ చిట్ అన్నది ఎప్పుడో తెలుసు, మా పెంపకంలోనే మాకు తెలుసు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.